దేవునికి మహిమ కలుగునుగాక. యేసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, అతిగా ఆలోచిస్తున్నారా అన్న అంశాన్ని గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. మనం అతిగా ఆలోచించి చింతిస్తున్నాము. దేవుని దగ్గరికి వెళ్ళటానికి మనము నానా రకాల మన కుటుంబ అవసరాలను బట్టి మనము దేవుని చెంతకి వెళ్ళలేక మనమే అతిగా ఆలోచించుకొని మన కుటుంబాలు కానీ మన ఆరోగ్యాన్ని కానీ క్షీణించుకుంటున్నాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం పిల్లల్ని చదివించే విషయంలో అతిగా ఆలోచిస్తున్నాము. అలాగే కుటుంబ బాకీల విషయంలో అతిగా ఆలోచిస్తున్నాము. అలాగే చదువుకొని ఉద్యోగం లేని వారు ఉద్యోగం లేక అతిగా ఆలోచిస్తూ క్షీణించిపోతున్నారు. అలాగే కుటుంబ కలహాల వల్ల అనేక మంది అతిగా ఆలోచిస్తే క్షీణించి భ్రష్టు పట్టిపోతున్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అతిగా ఆలోచించి క్షీణించి తనకు తాను బలైపోవడాను ఎంతోమంది కుటుంబాలు, ఎంతోమంది తన కుటుంబాలని దుర్భరమైన జీవితంలోకి నడుపుకుంటున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మీరు చింతించకుడి, అతిగా ఆలోచించకుడి, నా దగ్గరకు రండి, నేను మీకు ఆనందాన్ని ఇస్తాను, నాలో ఆనందపడండి, మిమ్మల్ని మీ కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మంది అనేక కుటుంబాలు కూడా బాకీల నిమిత్తం కానీ, పిల్లల చదువుల నిమిత్తం కానీ, గర్భఫలం లేక నిమిత్తం కానీ, లేక ఉద్యోగం లేని నిమిత్తం కానీ, లేక కుటుంబంలో భార్యాభర్తల మధ్య సఖ్యత లేక నిమిత్తం కానీ, అనేక విషయాల్లో మనము బాధపడుతూ మనల్ని మనం ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ మనం అనేక విధములుగా మనం దేవుని చెంతకు వెళ్ళలేక మన భారాలు మనమేనే మోసుకొని మనం భ్రష్టు పట్టిపోతున్నాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అతిగా ఆలోచించటం వల్ల అనేకమైన అనర్థాలు ఉన్నాయని బైబిల్ వాక్యాలు మనకి సెలవిస్తున్నాయి. బైబిల్ వాక్యాల నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకొని మనం ముందుకెళ్దాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అతిగా ఆలోచిస్తున్నాం. ప్రభు అయితే మీ భారాలు మొత్తం నా మీద వేయండి, ఆరోగ్యంగా ఉండండి, ఏ చింత లేకుండా ఉండండి, ఆనందంగా ఉండండి అంటున్నాడు. కానీ మనమేమో ప్రభువు చెంతకు వెళ్లకుండా మన భారాలు మనమేనే వేసుకొని మనము అనేక విధములుగా మన భారాలతో మనం కృంగి కృషించి ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, లేఖనాలు మనం పరిశీలించి లేఖన ప్రకారం మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. సంతోషము గల మనసు ఆరోగ్యకరము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును. దేవునికి మహిమ కలుగునగాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, సంతోషము గల మనసు ఆరోగ్యకరమట. నిజమే, మనకు సంతోషం వచ్చినప్పుడు ఒక కొండనే ఎత్తి అవతలేసినంత ఆనందాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, శక్తినిస్తుంది సంతోషం. అలాగనే నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును అంటున్నాడు.
ఇది కూడా కరెక్టే. నలిగిన మనసు అంటే మనము బిడ్డలు లేక, సంతానం లేక మన హృదయాలు నలిగిపోయి ఉంటాయేమో. అలాగే బిడ్డలకి చదువులకి డబ్బులు లేక నలిగిపోతున్నాము. అలాగే కుటుంబంలో సఖ్యత లేక నలిగిపోతున్నాము. అలాగే ఉద్యోగం లేక, సంపాదన లేక నలిగిపోతున్నాము. అలాగే ఎన్నో బాకీలయ్యి, కుటుంబం అప్పుల పాలయ్యి మనం నలిగిపోతూ మనమే మన ఎముకలను కూడా ఎండింపజేసుద్దట మన ఆలోచన. మన ఆలోచన క్షీణింపజేసుద్ది, ఆరోగ్యాన్ని క్షీణింపజేసుద్ది, ఎముకలను కూడా ఎండిపోలాగా చేస్తుద్దట మన ఆరోగ్యం. చూడండి, అందుకనే సంతోషంగా ఉండాలి. ఎవరి యందు సంతోషంగా ఉండాలి అంటే ఈ లోకమందు సంతోషంగా ఉండకూడదు. ప్రభు అయిన క్రీస్తునందు మనం సంతోషంగా ఉండాలి. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించి వినుట వలన విశ్వాసము కలుగును అంటున్నాడు. మనకి విశ్వాసము, సంతోషం ఉండాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తు మాటలు మనం వినాలి. అప్పుడే మనకు సంతోషంగా ఉంటుంది. అలా కాకుండా ఈ లోకములో ఉన్న మనుషుల మాటలో, లేక ఈ లోకములో ఉన్న అధికారుల మాటలో మనం వింటే సంతోషంగా ఉండలేం. మన చింత యావత్తు, మన ఆలోచనలు యావత్తు ప్రభు అయిన క్రీస్తు మీద వేసి మనం ఆనందంలో పరవశించిపోవాలి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆలోచన, మన సంతోషమే, అందుకే అంటారు సంతోషమే సగము బలము అని. మన ఆలోచన, మన సంతోషమే బలాన్ని చేకూరుస్తుంది, హుషారును చేకూరుస్తుంది. అలాగే ఎంతో ఉత్సాహాన్ని కూడా, సంతోషాన్ని ఇస్తుంది. కానీ విచారము, నలిగిన మనసు, నువ్వు నీ భారంతో నలిగిన మనసు ఎముకలను కూడా ఎండింపజేసుద్దట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన సంతోషమంతా దేవునిపై ఉండాలి. అందుకే ఇంగ్లీష్ పదంలో ఒక మంచి మాట ఉంది, డోంట్ బిలీవ్ ఎవర్ థింక్ యూ థింక్ అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎల్లప్పుడూ ఆనందపడాలి. దేవుని యందు మనం ఆనందించాలి, దేవుని యందు సంతోషించాలి. అందుకే చూడండి, సామెతల గ్రంథము 19వ అధ్యాయంలో ఇంకొక మాట అంటున్నాడు. 19వ అధ్యాయము 21వ వచనంలో ఇంకో చక్కని మాట మాట్లాడుతున్నాడు. నలిగిన హృదయములో ఆలోచనలు అనేకము పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. నలిగిపోయున్న మనసులో మన ఆలోచనలు పరిపరి విధాలుగా పుడతాయి. నేను ఈ అప్పులు ఎలా తీర్చాలి, ఈ బిడ్డల్ని ఎలా చదివించాలి, గర్భఫలం లేకుండా సమాజం మొత్తం నన్ను కాకులు పొడిచినట్లు పొడుస్తున్నారు, నేను ఈ బాకీలు ఎలా తీర్చాలి, పిల్లలకు పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, నేను ఎలా సంపాదించాలి అని నలిగిన హృదయంలో ఆలోచనలు పరిపరి విధాలుగా వస్తాయి. కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఆయన యందు మనము స్థిరముగా ఉండి ఆయన చెంతకపోయి మనం ఆయన రెక్కల కింద ఉంటే మన ఆలోచన యావత్తు, మన చింత యావత్తు తాను తీసివేసి మనకు విశ్రాంతిని, బలాన్ని, సంతోషాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆలోచనలు యావత్తు కూడా ప్రభువు మీదనే మనం వేయాలి. ప్రభువు మనం వేసి మనం ప్రభువు చెంతకు చేరి మనం అందరం ప్రభువులో ఆనందిస్తూ ఉండాలి. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, బలాన్ని ఇస్తాను, ఆనందాన్ని ఇస్తాను అంటున్నాడు. కానీ మనము ఈ లోకంలోనే, ఈ లోకానికి అనుగుణంగా మనుషుల మీద ఆధారపడుతున్నాము, అధికారుల మీద ఆధారపడుతున్నాము, స్నేహితుల మీద ఆధారపడుతున్నాము, పక్కింటి వాళ్ళ మీద ఆధారపడుతున్నాము. మనం ఆధారపడాల్సింది మనుషులు, లోకం మీద కాదు, ప్రభు అయిన
యేసుక్రీస్తునందు మనం ఆనందపడాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6, 7 వచనాలు మనం చూడగలిగితే ఇక్కడ ఒక చక్కని మాట రాయబడింది. దేన్ని గురించి చింతపడుకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులకును కావలియుండును. దేవునికి మహిమ కలుగునుగాక. దేన్ని గురించి చింతపడకడి కానీ ప్రతి విషయంలోనూ, అంటే ఏ విషయంలోనైనా సరే, నీకు ఏ చింత ఏ ఆలోచన వచ్చినా సరే, ఏ అవసరత వచ్చినా సరే, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. ప్రతి విషయంలో, ఏ విషయంలోనైనా సరే. చూడండి, బైబిల్ గ్రంథంలో యోబని గొప్ప ధనవంతుడున్నాడు. అయినా ఆయన ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉండేవాడు. అయినా సరే ఆయన కొన్ని విషయాల్లో కుటుంబాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది, బిడ్డల్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది, ఆస్తిని పోగొట్టుకోవాల్సి వచ్చింది, పశు సంపదను పోగొట్టుకోవాల్సి వచ్చింది. చివరికి తాను కూడా శక్తిహీనుడై మరణప్రాయానికి పోయి ఒంటిరి పోరాటాన్ని సాగించేవాళ్ళలాగున్నాడు. అయినా దేవుని పట్ల విశ్వాసాన్ని సడలించలేదు. దేవునిలోనే ఆనందించాడు. ఆయన ఇన్ని చింతలున్నాయి, కుటుంబం పోయింది, అన్నీ పోయినాయి, కానీ ఎక్కడా చింతించలేదు. ఎక్కడ ఆయన దేవుణ్ణి సనుక్కోలేదు, గొనుక్కోలేదు. దేవుని యందు ఆనందించాడు. ప్రతి విషయంలో దేవుడే ఇచ్చాడు, ఈ దేవుడే తీసుకెళ్ళాడు. నేను వచ్చేటప్పుడు ఈ సంపద తీసుకురాలేదు, నేను వచ్చేటప్పుడు ఒంటరిగానే వచ్చాను, పోయేటప్పుడు కూడా నేను ఒంటరిగానే పోతాను, దేవునికి మహిమ కలుగునుగాక అన్నాడు. కాబట్టి ఆయన చింతలు యావత్తు ప్రభు అయిన క్రీస్తు మీద వేశాడు కనుక రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవాళ నువ్వు ఏం ఆలోచిస్తున్నావో, ఏ ఆలోచనలో ఉన్నామో, బిడ్డలు లేక గర్భఫలం లేక ఆలోచిస్తున్నావా, ఉద్యోగం లేక ఆలోచిస్తున్నావా, లేక కుటుంబంలో సఖ్యత లేక ఆలోచిస్తున్నావా, లేక బాకీలు పాలయ్యి రకరకాల ఆలోచనలో ఉన్నావా, లేక అనేక రకములుగా నీ ఆలోచనను యావత్తు కూడా ప్రభువు చెంతకొచ్చి మోకరిల్లి ప్రార్థనా విజ్ఞాపన చేత ఆయన్ను మనం ప్రార్థించినట్లయితే, మన చింతల యావత్తు ఆయన మీద వేసినట్లయితే గొప్పగా ఆశీర్వదించబడతాం. చూడండి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును. చూడండి, దేవుని సమాధానము ఎప్పుడైతే మనం మోకరిల్లి ప్రార్థిస్తామో, ఆయన చెంతకొచ్చి మన భారాలన్నీ ఆయన మీనేస్తామో, దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములలో మీ తలంపులకు కావలియుండును. ఎప్పుడైతే మనం మోకరిల్లి ప్రార్థన చేస్తామో, మన హృదయాల్లో ప్రభు అని యేసుక్రీస్తు సమాధానపరిచి మనల్ని సంతోషంగా సంతోష గానాలతో మనమందరం ఆనందించేలా చేస్తాడట. చూడండి, మన తలంపులకు కావలి ఉంటాడట. మనం ఏ ఏ తలంపులు ఉన్నామో, ఏ ఏ ఇబ్బందుల్లో ఉన్నామో, ఏ ఆలోచనలు చేస్తున్నామో, ఏ చింతలో ఉన్నామో, అవన్నిటికీ కూడా కావలి ఉండి మనల్ని వెళ్ళవేళలా కాపాడతాడట. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక చక్కని మాట అంటున్నాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అంటున్నాడు. ప్రభువునందు ఆనందించాలి మనం. ఈ లోకమునందు ఆనందించకూడదు, ప్రభువునందు ఆనందిస్తూ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ ఏ అవసరతలతో ఉండి ఆలోచనలతో యావత్తు చింత మీ మీద వేసుకొని బ్రతుకుతున్నారో, ఆ ఆలోచనలన్నీ తుంచివేసి, ఆ ఆలోచనల్ని చింతలన్నీ పోగొట్టి ప్రభువు దగ్గరకు రండి.
మోకరిల్లండి. ప్రభువు దగ్గర ప్రార్థనా విజ్ఞాపనతోటి ఏవైతే ఎలా ఏడుకొని రెండంతల ఆశీర్వాదాన్ని పొందాడో మనము కూడా మన కుటుంబాల నిమిత్తం కానీ, మన బాకీల నిమిత్తం కానీ, మన పిల్లల నిమిత్తం కానీ, చదువుల నిమిత్తం కానీ, పెళ్ళిళ్ళ నిమిత్తం కానీ సమస్తం ఆయన మీనేసి ఆయనందు మనం ఆనందిస్తే గొప్పగా ఆశీర్వదిస్తాడు. మంచి శక్తిని, బలాన్ని ఇచ్చి ఆయుష్ను కూడా మనకి పొడిగిస్తాడు. కాబట్టి మన చింతలో మన మీదనే వేసుకోకుండా, మన స్నేహితుల మీద వేయకుండా, ఈ లోకం మీద వేయకుండా, అధికారుల మీద వేయకుండా, మనుషుల మీద వేయకుండా ప్రభు అయిన యేసు క్రీస్తు మీద మన చింతలన్నీ వేసి మన సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చే తాను యందు మనం తన రెక్కల కిందకు పోయి మనం దాగినట్లయితే మన కుటుంబాలు, మన పిల్లలు గొప్పగా ఆశీర్వదించబడతారు. అట్టి కృప మనందరికీ కలుగునుగాక. ఆమెన్.